ప్రకాశం, నెల్లూరు, వైఎస్ఆర్ జిల్లాలోని ప్రజల దశాబ్దాల వెలిగొండ ప్రాజెక్టు స్వప్నం సాకారమైంది. ఆశలోనే అత్యంత పొడవైన 2 నీటిపారుదల టన్నల్స్ను ప్రకాశం జిల్లాలో యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయడం ద్వారా సీఎం వైఎస్ జగన్ చరిత్ర సృష్టించారు. వచ్చే సీజన్లో శ్రీశైలానికి కృష్ణా వరద జలాలు చేరిన వెంటనే వెలిగొండ 2 టన్నల్స్ ద్వారా నల్లమల సాగర్కు నీరు తరలించడానికి జంట టన్నల్స్ను సీఎం జగన్ ప్రారంభించి జాతికి అంకితం చేశారు. వెలిగొండ ప్రాజెక్టుతో దశాబ్దాల కళ నెరవేరిందన్నారు సీఎం వైఎస్ జగన్. టన్నల్లో ప్రయాణించినప్పుడు సంతోషంగా అనిపించిందని, అద్భుతమైన ప్రాజెక్టును పూర్తి చేసినందుకు సంతోషంగా ఉందన్నారు. మహానేత వైఎస్ఆర్ వెలిగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయగా ఆయన కుమారుడిగా ఈ ప్రాజెక్టును పూర్తి చేయడం గర్వంగా ఉందన్నారు. ఈ ప్రాజెక్టుతో 30 మండలాల్లో 15.25 లక్షల మంది తాగునీటి సమస్యకు పరిష్కారం చూపించామన్నారు. ఈ టన్నల్ వల్ల ప్రకాశం, కడప, నెల్లూరు జిల్లాలకు ప్రయోజనం కలుగుతుందని, 4,47,000 ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకున్న వ్యక్తి చంద్రబాబు అని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు బీసీలను చంద్రబాబు పట్టించుకోలేదని ఫైర్ అయ్యారు. బూటకప్పు వాగ్దానాలతో మోసం చేశారని ధ్వజమెత్తారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వెనుకబడిన వర్గాలకు పెద్దపీట వేసిందని గుర్తు చేశారు. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబుకు బీసీ డిక్లరేషన్ గుర్తుకు రాలేదా అని రాజమండ్రి ఎంపీ మార్గాని భారత్ ప్రశ్నించారు. బీసీల డిఎన్ఏ టీడీపీ అని చెప్పుకునే చంద్రబాబు సీఎం జగన్ ఇచ్చిన స్థాయిలో బీసీలకు సీట్లు ఇచ్చారా అని నిలదీశారు. రాజమండ్రి సీటును బీసీలకు ఇచ్చే సాహసం చేస్తారా అని సవాల్ విసిరారు. నెల్లూరు జిల్లా కావలి రూరల్ రుద్రకోట వద్ద వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త విజయసాయిరెడ్డికి భారీ ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి, ఎంపీ బీద మస్తాన్ రావు భారీ గజమాలను క్రేన్ సాయంతో స్వాగతం పలికారు. అనంతరం 500 కార్లతో భారీ ర్యాలీగా కావలి పట్టణానికి వెళ్లారు. పార్వతీపురం, మన్యం జిల్లాలోని కురుపాం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు డిప్యూటీ సీఎం పీడిక రాజన్న దొర. కురుపాం, చినమేరంగి గ్రామాల్లో 5 కోట్లతో నూతనంగా నిర్మించిన పోలీస్ స్టేషన్లు, సర్కిల్ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం 12 కోట్లతో నిర్మించిన కురుపాం ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ను ప్రారంభించి మొక్కను నాటారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాల వలసలో ప్రతి గ్రామానికి మౌలిక వస్తువుల కల్పనకు సీఎం జగన్ కృషి చేస్తున్నట్టుగా తెలిపారు స్పీకర్ తమ్మినేని సీతారాం. పొందూరులోని గోరింట గ్రామంలో సుమారు 40 లక్షల నిధులతో గ్రామ సచివాలయం, 41 లక్షల నిధులతో కొత్తగా నిర్మించిన బీటీ రోడ్డును స్పీకర్ ప్రారంభించారు. ఇక 10 లక్షల నిధులతో గోకర్ణపల్లి గ్రామంలో నిర్మించిన సీసీ రోడ్లను సైతం ప్రారంభించారు. చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గంలోని సదుం, సోమల ప్రాంతాల్లో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటించారు. దాదాపు 30 కోట్ల నిధులతో విద్యుత్ సబ్స్టేషన్లు, సచివాలయ భవనాలు, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్స్, బస్ షెల్టర్స్, షాదీ మహల్స్ ప్రారంభించారు. పొంగనూరులో ఎప్పుడూ లేనంతగా అభివృద్ధి చేసి చూపించామని అన్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. తిరుపతి జిల్లా సత్యవేడు మండలంలోని టీహెచ్కే ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్లాంట్ విస్తరణకు శ్రీ సిటీలో భూమి పూజ చేశారు. టీహెచ్కే గ్రూప్ చైర్మన్, సిఇఓ అకిహోరా తెరామాచి అధ్యక్షతన నూతన ప్లాంట్ నిర్మాణ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. 300 కోట్ల పెట్టుబడితో నిర్మిస్తున్న కొత్త ప్లాంట్ ద్వారా ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా మరో 250 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. నిరుపేదల కలను నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్కే దక్కుతుందన్నారు ఎమ్మెల్యే వై వెంకట్రామిరెడ్డి. అనంతపురం జిల్లా గుంతకల్లులోని మార్కెట్ యార్డ్లో నవరత్నాలు పేదలందరికీ ఇళ్ల పథకంలో భాగంగా 6,000 మంది నిరుపేదలకు రిజిస్ట్రేషన్ పత్రాలను మహిళలకు అందించారు వై వెంకట్రామిరెడ్డి. పేద, బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి కోసం సీఎం జగన్ ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో అర్హులైన పేదవారి సొంతింటి కలను సాకారం చేస్తూ జగనన్న కాలనీని నిర్మించి ఇచ్చారని అన్నారు ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డి. వైఎస్ఆర్ జిల్లాలోని స్థానిక డీసీఎల్ కళ్యాణ మండపంలో జగనన్న కాలనీల్లో ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేసిన శాశ్వత భూ హక్కు పత్రాలను లబ్ధిదారులకు అందించారు. అర్హులైన పేదవారికి గ్రామాల్లోనే నిర్మించి ఇస్తున్న ఘనత సీఎం జగన్దే అన్నారు ఎమ్మెల్యే. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో పర్యటించారు ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి. వివిధ వార్డుల్లోని సుమారు 250 మంది మహిళలు వైఎస్ఆర్సీపీలో చేరగా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఎమ్మెల్యే. ఇచ్చిన హామీలతో పాటు మేనిఫెస్టోలో లేని ఇతర హామీలను నెరవేర్చిన ఏకైక ముఖ్యమంత్రి సీఎం జగన్ మాత్రమేనన్నారు.
ప్రజల కష్టాలు తెలిసిన సీఎం జగన్ ఏలూరు బలివే బ్రిడ్జ్ సమస్యను పరిష్కరించారని దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి అన్నారు. బ్రిడ్జ్ నిర్మాణంతో 25 గ్రామాల ప్రజలకు సౌకర్యం కలుగుతుందని చెప్పారు. 3,200 కోట్ల నియోజకవర్గంలో అభివృద్ధి పనుల కోసం ఖర్చు చేస్తున్నామని అన్నారు. చింతమనేనిపై 50,000 మెజారిటీతో గెలిచేందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. అన్నమయ్య జిల్లా పీలేరులో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి తనయుడు చింతల సాయి కృష్ణారెడ్డి. మళ్లీ గెలిచి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా నిలిచిపోతారని చింతల సాయి కృష్ణారెడ్డి అన్నారు. టీడీపీ నాయకుల్లాగా ఓట్ల కోసమే నియోజకవర్గంలో తిరిగే నాయకుడు కాదని, నిత్యం ప్రజల్లో ఉండే నాయకుడు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి అన్నారు. మహిళలపై అక్కస్సు వెళ్లగక్కారు గుమ్మనూరు జయరాం. టీడీపీ బీసీ సభల్లో మహిళలను కించపరుస్తూ మాట్లాడారు. మహిళలకు వైఎస్ఆర్సీపీ పెత్తనం ఇస్తోందని, నియోజకవర్గంలో ఎమ్మెల్యేలుండగా మహిళలను ఇన్ఛార్జిగా పెట్టడం ఏంటో అంటూ అసహనంతో మాట్లాడడం చర్చనీయాంశమైంది. దీంతో గుమ్మనూరు జయరాంపై మహిళలు మండిపడుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు గురూపల్లిపాలెం పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు ప్రభుత్వ విప్ ముదునూరి ప్రసాదరాజు. విద్యార్థులతో కలిసి ముచ్చటిస్తూ భోజనం చేశారు. విద్యార్థులకు మెను ప్రకారం సరిపడా భోజనం పెట్టాలన్నారు. లేని పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ప్రభుత్వ విప్. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర పట్టణంలోని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో కార్యకర్తలతో సమావేశమయ్యారు సమన్వయకర్త ఈరళకప్ప. 2024 ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలంటూ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కదిలిరా సభల్లో చంద్రబాబు ప్రసంగమంతా ఒక బూటకమని దుయ్యబట్టారు. చంద్రబాబు టికెట్లను అమ్ముకుంటున్నాడని ఆరోపించారు సమన్వయకర్త ఈరళకప్ప. పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రభుత్వ విప్ ముదునూరి ప్రసాదరాజు పర్యటించారు. ఆకివీడు, ఉండి, పాలకోడేరు, కాళ్ల మండలాల్లో నూతనంగా నిర్మించిన సచివాలయం, హెల్త్ సెంటర్లను ఘనంగా ప్రారంభించారు. సచివాలయ వ్యవస్థ ద్వారా పరిపాలన ప్రజల చెంతకు తెచ్చిన ఘనత ఒక్క ముఖ్యమంత్రి వైఎస్ జగన్కే దక్కుతుందన్నారు ప్రభుత్వ విప్ ముదునూరి ప్రసాదరాజు. విజయవాడలోని జగ్గైపేట పట్టణంలో నాడు నేడు పనులకు శ్రీకారం చుట్టారు ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను. నాగమయ్య బజార్, మిట్టగూడెం బాయ్స్ హాస్టల్, కాకాని నగర్, సీతారాంపురంలో పలు వసతులను కల్పించారు. నాడు నేడులో భాగంగా ₹1 కోటి నిధులతో అదనపు తరగతి గదులు, మౌలిక వసతులు కల్పించారు. అమలాపురం రూరల్ పరిధిలోని పేరూరు గ్రామంలో అభివృద్ధి పనుల్లో పాల్గొన్నారు వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి. గ్రామంలోని సచివాలయం, రైతు భరోసా కేంద్రం, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ భవనాలు మంత్రి పినిపే విశ్వరూప్తో కలిసి ఆయన ప్రారంభించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివక్షతకు తావు లేకుండా అందిస్తున్న ఘనత సీఎం జగన్కే దక్కుతుందన్నారు మిథున్ రెడ్డి. అమలాపురం పట్టణంలో శెట్టిబలిజ కమ్యూనిటీ హాల్ నిర్మించి కడుపూడి చిట్టబ్బాయి పేరు పెడతామన్నారు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి. అమలాపురం పట్టణంలో ఏర్పాటు చేసిన మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ కడుపూడి చిట్టబ్బాయి కాంస్య విగ్రహాన్ని మంత్రి పినిపే విశ్వరూప్తో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఏలూరు జిల్లా పి అంకంపాలెం గ్రామంలో కోరుటూరు నిర్వాసితుల R&R కాలనీలో పలు భవనాలను ప్రారంభించారు ఎమ్మెల్యే బాలరాజు. సుమారు 81 లక్షల నిధులతో నిర్మించిన సచివాలయం, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ నూతన భవనాలను ప్రారంభించారు. భవనాల ప్రారంభం ద్వారా ప్రజలకు మరింత పాలన చేరువ కానున్నాయని, నిర్వాసితుల సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో 3వ వార్డులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాయదుర్గం సమన్వయకర్త మెట్టు గోవిందరాజు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ప్రతి గడపకు వెళ్లి జగనన్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఏ ఇంటికి వెళ్లినా సంక్షేమ పథకాలు అందుతూ ఉండడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు గోవిందరెడ్డి. ఉమ్మడి గోదావరి జిల్లాలోని జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం, గోపాలపురం, దేవరపల్లి ప్రాంతాల్లో పొగాకు కొనుగోలు ప్రారంభమైంది. ఏపీలోని 16 వర్జీనియా పొగాకు ఖరీదును వేలం కేంద్రాల్లో ప్రారంభించినట్లుగా పొగాకు బోర్డు ఈడీ శ్రీధర్ బాబు తెలిపారు. పొగాకు కేజీ ధర ₹240 పైగా పలకడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణం 19వ వార్డు ఏరుకలవాడలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్తో 7 పూరి గుడిసెలు దగ్ధమయ్యాయి. బాధితులను పరామర్శించి ₹50,000 ఆర్థిక సాయాన్ని అందించారు పొన్నూరు సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ. వెంటనే స్థానిక ఎంఆర్ఓ అధికారులతో ఫోన్లో మాట్లాడి బాధితులకు వెంటనే న్యాయం చేయాలని కోరారు అంబటి మురళీకృష్ణ. తిరుపతి జిల్లా శ్రీనివాస మంగాపురంలో వెలిసిన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇవాళ సూర్యప్రభ వాహనంపై స్వామివారు భక్తులకు అభయం ఇచ్చారు. అశ్వాలు,
వృక్షవాలు గాజాలు ముందు కదులుతుండగా మంగళ వాయిద్యాలు, భక్తుల కోలాటాలు, చెక్కభజనల నడుమ స్వామి అమ్మవార్ల ఆలయ 4 మాడ వీధుల్లో భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా రావణ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. వాహన పూజలు నిర్వహించి ప్రత్యేక హారతులు ఇచ్చారు అర్చకులు. ఇక అనంతరం ఉత్సవమూర్తులను విద్యుత్ దీప కాంతుల నడుమ కన్నుల పండుగ గ్రామోత్సవానికి తరలించారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ దర్శన సమయంలో మిజోరాం గవర్నర్ కంబంపాటి హరిబాబు, బాలీవుడ్ నటి జాన్వీ కపూర్, నటి మహేశ్వరి, సినీ నటుడు సంపత్ రాజ్, యానిమల్ చిత్ర దర్శకుడు సందీప్ రెడ్డి వంగాలు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తెలంగాణ అప్డేట్స్ కూడా చూద్దాం. ఎల్ఆర్ఎస్ను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. నాడు ఇచ్చిన హామీ మేరకు ఎల్ఆర్ఎస్ను ఉచితంగా చేయాలని డిమాండ్ చేశారు. ఉచితంగా అమలు చేసే వరకు ప్రజల తరపున ప్రభుత్వంపై పోరాడతామని నినదించారు. నాడు అడ్డగోలుగా మాట్లాడిన నేటి కాంగ్రెస్ మంత్రులు ఇప్పుడు నోరు ఎందుకు విప్పడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని మోదీని సీఎం రేవంత్ రెడ్డి బడే బాయ్ అంటూ సంబోధించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బీఆర్ఎస్తో పాటు కాంగ్రెస్లోనూ గుసగుసలు వినిపిస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్కు 10 రోజుల ముందు మోదీని బడే బాయ్ అనడం కాంగ్రెస్కు నష్టం చేస్తుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. మరోవైపు మోదీని బుట్టలో వేసుకోవడానికే రేవంత్ బడే బాయ్, చోటే బాయ్ అని మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. రానున్న 4 నెలల్లోపే అన్ని పనులు పూర్తి చేసి వరంగల్ జిల్లాలో ఎక్కడా లేని విధంగా 54వ డివిజన్ను అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అన్నారు. హనుమకొండలోని 54వ డివిజన్లో పర్యటిస్తూ ప్రజల నుంచి వివిధ సమస్యలపై వినతులు స్వీకరించారు. కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారంటీలను అర్హులైన ప్రజలకు అందజేస్తామని నాయని పేర్కొన్నారు. హైదరాబాద్ బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ధర్నా నిర్వహించారు. భూములు, ప్లాట్ల క్రమబద్ధీకరణ పథకం రాష్ట్రంలోని 25 లక్షల మంది మధ్యతరగతి కుటుంబాలపై కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రమైన ఆర్థిక భారం మోపిందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎల్ఆర్ఎస్ను ఉచితంగా అమలు చేస్తామని అన్నారని, ఈ రోజు ఆ మాట తప్పడం ఏంటని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నించారు. భద్రాచలం మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే పోదెం వీరయ్యపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు అనుచిత వ్యాఖ్యలను ఖండించారు కాంగ్రెస్ నేతలు. భద్రాచలంలోని అంబేద్కర్ సెంటర్లో కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు దిష్టిబొమ్మను దహనం చేశారు. చాలా ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని ఉన్న మాజీ ఎమ్మెల్యేపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు సరికాదంటూ మండిపడ్డారు. దేశం నుంచి మతోన్మాద బీజేపీ పార్టీని తరిమికొట్టాలని ఎన్సీపీఐయు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి రవి అన్నారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు నశించాలంటూ ఎన్సీపీఐయు ఆధ్వర్యంలో ప్రజా ప్రదర్శన ర్యాలీ చేపట్టారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రభుత్వం సంస్థలన్నీ ప్రైవేట్ పరం చేస్తోందని రవి దుయ్యబట్టారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో మానవత వెల్లివిరిసింది. కల్వల గ్రామంలో ఇంటి పెద్దను కోల్పోయిన కుటుంబానికి గ్రామానికి చెందిన పలువురు వ్యక్తులు వెన్నుదన్నుగా నిలిచారు. హైదరాబాద్లో వివిధ హోదాల్లో పనిచేసే పలువురు 3.18 లక్షల చెక్కులను అనుష కుటుంబానికి అందించి సాయంగా నిలిచారు. తమను ఆపద పరిస్థితుల్లో ఆదుకున్నారంటూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. జోగులాంబ గద్వాల జిల్లాలోని జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో మహాకుంభాభిషేక మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అమ్మవారికి అనుబంధన ద్రవ్యం సమర్పణ కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు నిర్వహించారు. అష్టదిగ్బంధన కార్యక్రమాన్ని ఏకాంతంగా నిర్వహించడంతో భక్తులకు దర్శనాలను నిలిపివేశామని అన్నారు ఆలయ అర్చకులు. జయశంకర్ భూపాలపల్లి మున్సిపాలిటీ 12వ వార్డు కౌన్సిలర్ మాజీ వైస్ చైర్మన్ కొత్త హరిబాబును అరెస్ట్ చేయడానికి అతని ఇంటి వద్ద పహారా పోలీసులు కాస్తున్నట్టుగా తెలుస్తోంది. భూ కబ్జాలతో పాటు భారత్ జోడో యాత్ర సందర్భంగా భూపాలపల్లికి వచ్చిన రేవంత్ రెడ్డిపై రాళ్లు రువ్విన కేసు, ఇతర క్రిమినల్ కేసులు నమోదు కావడంతో సీఎంఓ ఆదేశాల మేరకు 3 రోజులకు అరెస్ట్ ప్రయత్నిస్తున్నారు పోలీసులు. క్రైమ్ అప్డేట్స్ కూడా చూద్దాం. నిర్మల్ జిల్లా కడెం మండల కేంద్రంలో ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. ఓ కిరాణా యజమాని షట్టర్లో గుడుంబా తయారీకి వాడే ముడి సరుకును అధికారులు గుర్తించారు. 5 టన్నుల నల్ల బెల్లం, 3.5 క్వింటాల్ల పటిక బెల్లంను స్వాధీనం చేసుకున్నారు. నాటు సారా తయారీ వ్యక్తిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని సారాయి సామాగ్రిని సీజ్ చేశారు. వరంగల్ నగరంలో ట్రాన్స్జెండర్ల మాఫియా పేటరేగిపోతోంది. హన్మకొండ ఆల్కర్ సెంటర్ షాప్లోకి ఒక్కసారిగా ట్రాన్స్జెండర్స్ చొరబడి షాప్ యజమానులకు నానా ఇబ్బందులకు గురి చేశారు. పలు దుకాణాల్లో
ప్రవేశించిన హిజ్రాలు అడిగినంత డబ్బులు ఇవ్వాలని నానా హంగామా చేశారు. ఇవ్వని పక్షంలో శాపనార్థాలు పెడుతూ హల్చల్ చేస్తున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. గుంటూరు జిల్లా కొల్లిపరలో గంజాయి బ్యాచ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. జల్సాలకు బానిసై దొంగతనాలకు పాల్పడుతున్న 3 నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఐజీ మనీకి అలవాటు పడి యువకులు బైకులను దొంగిలించి వాటిని విక్రయించి వచ్చిన డబ్బులతో గంజాయిని విక్రయిస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి 3 నిందితులను అరెస్ట్ చేశారు. నేషనల్ అప్డేట్స్ కూడా చూద్దాం. దేశంలోనే తొలిసారిగా నీటి అడుగున నడిచే మెట్రో రైల్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో నిర్మించిన అండర్ వాటర్ మెట్రో టన్నల్ మార్గాన్ని ప్రారంభించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. దాదాపు 120 కోట్ల రూపాయల వ్యయంతో హూగ్లీ నది దిగువన ఈ సొరంగ రైలు మార్గం నిర్మితమైంది. నదిలో ఈ దూరాన్ని 45 సెకండ్లలో గమ్యస్థానాన్ని చేరుకోనున్నట్లుగా అధికారులు తెలిపారు. సందేశ్ కాలి కేసు ప్రధాన నిందితుడు షాబాజ్ షేక్ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. ఈడీ అధికారులపై దాడి కేసును సీబీఐకి అప్పగించాలన్న కోల్కతా హైకోర్టు ఆదేశాలను సుప్రీంలో సవాల్ చేసింది బెంగాల్ ప్రభుత్వం. సిట్ విచారణకు అనుమతి ఇవ్వాలని కోరింది. షాజాన్ షేక్ను సీబీఐ కస్టడీకి అప్పగించాలన్న హైకోర్టు ఆదేశాలను దీదీ సర్కార్ ధిక్కరించింది. కస్టడీకి ఇవ్వకుండా సుప్రీంకోర్టు తలుపు తట్టింది. అటు సీబీఐ కూడా సుప్రీంకోర్టులో కౌంటర్ పిటిషన్ దాఖలు చేసింది. ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీ లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ వాద్రా పోటీ చేయనున్నారనే ప్రచారం జరుగుతోంది. రాయ్బరేలీ పిలుస్తోంది అంటూ నియోజకవర్గం వ్యాప్తంగా ప్రియాంక ఫోటోలతో పోస్టర్లు వెలిశాయి. కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీ రాజ్యసభకు వెళ్లిపోవడంతో రాయ్బరేలీ నుంచి ప్రియాంక వాద్రా పోటీ చేస్తున్నారనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో మహారాష్ట్ర రాజకీయం వేడెక్కింది. లోక్సభలో ప్రాతినిధ్యం వహించే 2 అత్యధిక పార్లమెంటు స్థానాలున్న మహారాష్ట్రలోని మహాయుతి కూటమి ప్రభుత్వంలో సీట్ల పంపకం సంక్లిష్టంగా మారింది. బలాబలాలు తమకే ఎక్కువగా ఉన్నాయని, కాబట్టే మాకే ఎక్కువ సీట్లు కేటాయించాలని శివసేన అజిత్ పవార్ నాయకత్వంలోని ఎన్సీపీ పట్టుబడుతోంది. అయితే ఈ సీట్ల పంపకాన్ని ఓ కొలిక్కి తెచ్చేందుకు బీజేపీ ట్రబుల్ షూటర్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రంగంలోకి దిగారు. సిలికాన్ సిటీ ఆఫ్ ఇండియాగా పేరొందిన బెంగళూరులో తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. ఇక కాలనీలకు 10 రోజులకు ఒకసారి కూడా నీటి సరఫరా జరగకపోవడంతో ప్రజలు నీటి కోసం అల్లాడిపోతున్నారు. ప్రతి ఇంటి ముందు 4-5 డ్రమ్ములు, సింథటిక్ ట్యాంకులు దర్శనమిస్తున్నాయి. వేసవి రాకముందే తాగునీటికి ఇబ్బందులు ఇలా ఉంటే మరికొన్ని రోజులు అయ్యాక పరిస్థితి ఏంటని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బిజినెస్ అప్డేట్స్. ఐఆర్టీసీటీతో ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పందంలో భాగంగా ఈ నెల 12 నుంచి విశాఖ, విజయవాడ సహా 4 రైల్వే స్టేషన్లలో సర్వీసులు ప్రారంభం కానున్నాయి. రానున్న రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో మరిన్ని రైల్వే స్టేషన్లలో స్విగ్గీ సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.